స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు జాగ్రత్త వినాలి. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగని విధంగా సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నిరుపేదకి, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ జరగలే, తెలంగాణ రాష్ట్రంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. గతంలో కూడా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టి 6 కిలోల దొడ్డు బియ్యము కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేది. మీలో చాలా మందికి తెలుసు, గతంలో వచ్చే రాషను 80-90% జనాభా తినకపోయేవాడు. అక్రమ వ్యాపారాలకి, రైస్ మిల్లో రీసైక్లింగ్ కి, పౌల్ట్రీ ఫార్మ్స్ కి, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ కి గతంలో వచ్చే రాషన్ ఉపయోగపడేది. నిరుపేదలకు ఉపయోగపడేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కిలోల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం లేదు అనే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నా. ఇది అందరికీ ఆహార భద్రత కల్పించే విధంగా, మన తల్లి సోనియా గాంధీ గారి కల నెరవేరే విధంగా 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టి ఆహార భద్రత కల్పిస్తున్న మరి